we'll be on the trail. Let's catch them. Yes, sir. కాలాన్నే మనం తిరిగి వెనకకే తోదామా, మళ్ళీ మన కథనే రాదామా, ఎలా విడిచి. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి బావ. ఎక్కడున్నారో వెతికి కనుక్కొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. చేద్దాం. కానీ వాళ్ళు పెద్ద కేడీలు కదా, వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఏంటో కూడా మనకు తెలియదు కదా. Yes, I'm from Thane. Yeah, that won't be a problem. Yes, sir. Yeah, tell me. Sure, sir. Thank you. ఏంటండి ఇలా అంటున్నారు? ఆ అమ్మాయి గురించి నాకేమీ తెలీదు. ఆ రోజు మాత్రం బాగా నవ్వుతూ మాట్లాడారు. ఎవరొచ్చినా నేను నవ్వుతూనే మరి మాట్లాడతాను. మాతో ఎందుకు ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నారు? జీసస్. ఆయనతో కూడా ఇలాగే మాట్లాడతారా? వేర్ ఇస్ శ్రేయ? నాకెందుకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు బావ. ఇంకా ఎన్ని రోజుల్లో ఇలా వెతుకుతాం? ఆ డీసీపీ వాళ్ళని పట్టుకోలేకపోయాడు. ఇవన్నీ వదిలేసి వేరే రూట్ ఏమైనా ఉందో ఆలోచిద్దాం. రోజు రోజుకి మన దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోతున్నాయి బావా. డిప్రెషన్ వచ్చేస్తుంది. వావ్, వాట్ ఏ హౌస్ కీపింగ్. ప్రతి హోటల్ ఈ బాత్రూమ్ ఒక దాన్ని బలి పెడుతున్నారు బావా. అయినా మనం రూమ్ని ఎంత చెత్త చేసినా మళ్ళీ ఫస్ట్ నైట్ రూమ్ లాగా బలి రెడీ చేస్తున్నారా వీళ్ళు. హాయ్. హే, ఇంటిని సూపర్ గా మార్చేసావు. వా, ఇప్పుడు ఇల్లు చూడడానికి నాలా సూపర్ గా ఉంది. మీరా ఇందులో ఎక్స్పర్ట్. అంబియన్స్ కోసం కొత్తవేమీ కొనదు, పాతవేమీ పారేయదు. ఉన్న వస్తువుల్ని రీఅరేంజ్ చేసి ఇంటిని చాలా అందంగా మార్చేస్తుంది. బావా, ఈ ఊర్లో మనకు ఐడెంటిటీ ఉందనుకో, మనము క్రైమ్ చేసి ఎస్కేప్ అయ్యి వేరే ఊరు వెళ్ళామనుకో, అక్కడ కూడా అదే ప్రొఫైల్ అదే ఐడెంటిటీని యూస్ చేస్తే ఈజీగా దొరికిపోతాం కదా. మీరాకు స్కిల్ ఉంది కదా, ఇల్లంతా ఎంత చెత్తకున్నా అందంగా సర్ది పెడుతుంది. అవును, కానీ అవన్నీ ప్రొఫెషన్ కిందకి వస్తాయంట. ఎనీ ఛాన్స్ అలాంటి ఒక ప్రొఫెషన్ ఉంటే మీరా దాన్ని కవరప్ గా ఎందుకు వాడుండకూడదు? ఇలా చూడరా, అలాంటి ప్రొఫెషన్ ఒకటి ఉంది. ప్రొఫెషనల్ హోమ్ ఆర్గనైజర్స్. ప్రొఫెషనల్స్ హు అడ్వైజ్ యూ ఆన్ ఇన్నోవేటివ్ హోమ్ ఆర్గనైజింగ్ సొల్యూషన్స్. సూపర్. మన దగ్గర క్లాసిఫైడ్స్ లో దీనికి సంబంధించిన యాడ్ ఏమైనా పోస్ట్ అయిందేమో అని చూద్దాం. బావ, ఇది ఒకసారి చూడు. ఇది సూపర్ బావా. ఇంతకీ ఇది ఏ ఊరు? జస్ట్ బి క్యాజువల్. ఓకే. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. Good evening. Boliye. I came across your ad regarding organizing homes. Oh yeah. Thanks for calling. Ma'am, this is a very unique service in Delhi where we change the entire ambience of your house. Ma'am, can you Delhi. please explain? సార్, గోవా నుంచి బై రోడ్ వెళ్తే వాళ్ళకి తగిలే ఫస్ట్ రైల్వే స్టేషన్ హుబ్లీ సార్. ఓ 3 hours ట్రావెల్ ఉంటుంది. అక్కడ నుంచి మార్నింగ్ 7:10కి ఢిల్లీకి ట్రైన్ ఉంది. చూడ్డానికి పాష్ ఏరియాలానే ఉంది. ఏదైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. సీసీ క్యామ్స్ ఉన్నాయేమో చూసుకో. ఐల్ టేక్ కేర్. నాకు ఫోన్ చేయబా. అయ్యో, ఏంటా లుక్? అది నా డబ్బులతో కొనిందే కదా. ఇది ఇది కూడా మా డబ్బులతో కొనిందే. ఈ బ్యాగ్ కూడా మా సొమ్మే కదా.
నేను ఇక్కడ ఇంత బీభత్సం చేస్తున్నాను, నువ్వేం మాట్లాడకుండా స్టైల్గా నుంచున్నావు. ఇదిగో మీ డబ్బు. ఒక 6 లక్షలు ఖర్చు పెట్టేశాం. 10 డేస్లో తిరిగి ఇచ్చేస్తాం. డబ్బే కావాలంటే మేము ఇంత దూరం ఎందుకు వస్తాం? మీకోసం బలంగా వెతుకుతున్నాడే. ఎవరు బావ ఆయన? ఆ డీసీపీ ప్రతాప్. ఆయన దగ్గర ఒక మాట చెప్పుంటే చాలు, ఒక్క కంప్లైంట్ ఇచ్చుంటే చాలు, ఈ డబ్బు ఆటోమేటిక్గా మా దగ్గరకు వచ్చి చేరుండేది. కానీ మేము దానికోసం రాలేదుగా. ఇంకెందుకు వచ్చారు మరి? మేము వచ్చింది మీకోసం, మీ ప్రేమ కోసం. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ప్రేమిద్దామని వచ్చాం. నలుగురం కలిసి ఒక ఫ్యామిలీలో ఉంటామని నమ్మాం. సడన్గా అది ఫేకా అంటే ఎలా వదిలేస్తామనుకున్నారు? అదే కదా, మేమన్నా మీలాగా అనుకున్నారా? అబ్బాయిలం, ట్రూ లవ్. మీరు వద్దంటే ఓకే అని వదిలేస్తావా ఏంటి? వీ మ్యాడ్లీ డీప్లీ సిన్సియర్లీ లవ్ యూ. దానికి ఇప్పుడు ఏం చేయమంటావు? లవ్ చేయాలి. ఇదంతా పనికొచ్చే పంచాయతీ కాదు కానీ బావా, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. నువ్వు మూసుకొని మిగతా డబ్బులు తీసుకురా. ఈ చిత్తూరు చిన్నోడి దగ్గర మీ ఆటలో టెన్షన్గా ఉంది కదా, భయంగా ఉంది కదా. ఇలా ఏమన్నా అడిగామా? మేము లవ్ చేయమని కదా అడుగుతున్నాం. అది మా వల్ల కాదు. ఎందుకు? మేము అబద్ధాలు చెప్తాం, మోసాలు చేస్తాం. మేము ఇలాంటి వాళ్ళమని తెలిసి కూడా మమ్మల్ని ఇంకా ఎలా లవ్ చేస్తున్నారు? మేము కూడా సేమ్ మీలాగే. మాలాగే అంటే దొంగనా డాష్ గాళ్ళం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో. అంటే మీరు ఇంజనీర్స్ కాదా? యాప్ డెవలపర్స్, యానిమేటర్స్ అని చెప్పారు. ఇంజనీర్సే, కానీ అది జస్ట్ కవరప్ కోసం. ఈ కాలంలో బీటెక్ చేసి ఎవడు బాగుపడ్డారు? సో వీ చోజ్ బెటర్ ఆప్షన్. మో మనీ, మో ఫన్. అందులో రైటో రాంగో ఆలోచించలేదు. ఇన్ఫ్యాక్ట్ మేము చేసిన బుర్ర తక్కువ పని లవ్ చేయడం. మొదటిసారి మనసువాడి బకరాలయ్యాం. ఫ్రెష్గా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మీ వాళ్ళ మొత్తం ఫసక్. మిమ్మల్ని పోలీసులకు పట్టించేద్దామన్నాను నేను, కానీ వీడేమో మీ ఇద్దరు మాకు పర్ఫెక్ట్ జోడి అని చెప్పాడు. దొంగలకి దొంగలే పెళ్ళాలి. సూపర్ కాంబినేషన్ బావా. ఆ దొంగ మొహాలు చూడు ఎలిగిపోతున్నాయి. మేం కేడులని మీకు తెలీదు, మీరు కిలాడులని మాకు తెలీదు. అందుకే ఈ కన్ఫ్యూజన్. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కాబట్టి చెప్పండి. ఆలోచించుకోవడానికి టైం లేదు. మీ ఇద్దరిని 4 రోజుల్లో పట్టుకుంటా అంటున్నాడు ఆ డీసీపీ. దొరికితే సీన్ మామూలుగా ఉండదు. డిసైడ్ చేసుకొని ఒక అండర్స్టాండింగ్కి వస్తే సేఫ్. డిలే చేస్తే ఒక్కో క్షణము రిస్క్. మాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది చెప్పడానికేగా నేనుంది. సింపుల్. మాకు మీరు కావాలి, మన నలుగురికి డబ్బు కావాలి. వీ ఆల్ లవ్ మనీ. సో అందరం కలిసి పనిచేద్దాం. మన స్కిల్స్ అన్ని యూస్ చేసి షార్ట్ టర్మ్లా స్మార్ట్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. కానీ అమౌంట్ పెద్దదిగా ఉండాలి. 15 days టైం. ప్రాజెక్ట్ అవ్వగానే యాజ్ వీ ప్లాన్ వేరే ఊరికి వెళ్ళి సెటిల్ అవుతాం. బట్ దిస్ టైం ఇండియాలో కాదు, అబ్రాడ్. ఓకే బా, అదే సేఫ్. ఈ గ్యాప్లో మీకు మా మీద ప్రేమ కలిగితే సూపర్, లేకపోయినా ఇట్స్ ఓకే. మేము మిమ్మల్ని ఫోర్స్ చేయం. డబ్బులు పంచుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? నీ వుడ్ బి హస్బెండ్ కాబట్టి ఆఫర్ ఇస్తున్నా. ఇంతకంటే రీజనబుల్ డీల్ నీ లైఫ్లో రాదు. ఓవర్ యాక్షన్ చేయకుండా ఓకే చెప్పేసి. సూపర్. పడుకునే టైం అయింది. అదేంటి మాస్టర్ బెడ్రూమా? బావా అది మందే. డార్లింగ్ అన్నీ రెడీ చేసి. ఏంటి మీరు కూడా ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఎవరు చెప్పాడు? ఆ రూమ్లో ఉంటాం. అదంతా ఏం కుదరదు. బయట ఎక్కడైనా చావండి. హోల్సేల్గా ఒకే కాటేజ్లో ఉన్నప్పుడు మీరు మాకు హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని నమ్మి మేము బయట ఉంటే ఒక్క సెకండ్లో అసాం అయిపోరు. అవన్నీ అలాంటి ప్లాన్స్ ఉంటే మానుకోండి. మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. అన్నిటినీ డీసీపీకి వాట్సాప్ చేస్తే పండగ చేసుకుంటారు. హలో లేడీస్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఇది మా ఇల్లు. మర్యాదగా వెళ్ళి వంట ప్రిపేర్ చేయండి. వడ్డీ అమ్మ, 2 ఆడపిల్ల కలిగి ఎంత పెద్ద ఇల్లు తీసుకున్నారు బావా.